వెల్కమ్ టు ద షో ఫర్ ద పీపుల్. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో హై డ్రామా నడుస్తోంది, హైడ్రా మ్యానియా నడుస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాము తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏదైతే అక్రమ కట్టడాలు, ఆక్రమిత కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సరిచేసేందుకు హైడ్రాను తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అందులో చెరువులు, కుంటలు, అలాగే ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటన్నింటినీ కూల్చివేసే విషయంలో మాత్రం ఎటువంటి మేనవిషయాలు లెక్కించకుండా డైరెక్ట్గా కూల్చివేతకు పాల్పడుతున్న హైడ్రా గురించి మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం మొదటగా ప్రారంభించింది మాత్రం ఏవైతే చెరువుల్లో ఎఫ్టీఎల్ కానివ్వండి, అలాగే బఫర్ జోన్లో నిర్మించిన నిర్మాణాలను కూల్చివేయడం అనేది జరిగింది. గత 15 సంవత్సరాల నుంచి అక్కడ కట్టడాలు ఉన్నా సరే వాటిని ఎలాంటి ఆలోచన చేయకుండా కూల్చివేస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని చోట్ల విమర్శలు వినిపిస్తున్నాయి, మరికొన్ని చోట్ల అభినందనలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో కీలకమైన విషయం ఇవాళ చోటు చేసుకున్నందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించి దాన్ని కూల్చివేయబోతున్నారు, ఇవాళ కూల్చివేత ఉండబోతోందంటూ కొన్ని షికార్లు చేయడము, దానికి అనుకూలంగా ఆ ఫామ్ హౌస్కు సంబంధించిన ఓనర్గా చెప్పే ఒక వ్యక్తి వెళ్ళి వాళ్ళ హైకోర్టులో పిటిషన్ వేయడము, ఆ పిటిషన్ సందర్భంలో కోర్టులో జరిగిన వాదోపవాదాలు, అలాగే ఆ సందర్భంలో వచ్చిన ప్రకటనలు, దానికి సంబంధించి జరిగిన వాదనలు ఏవైతే ఉన్నాయో అవి ఇవాళ చాలా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే మాత్రం హైడ్రా పనితీరును హైకోర్టు కూడా అభినందించింది అనే విధంగా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే మాత్రం ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో, ఆక్రమిత కట్టడాలు ఉన్నాయో వాటిని కూల్చివేయాల్సిన అవసరం ఉంది అనే విధంగా హైకోర్టు కూడా ఇవాళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం, అంతేకాకుండా జన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించి దాన్ని కూల్చివేయొద్దంటూ పెట్టిన స్టే కోసం పెట్టిన అభ్యర్థనను కూడా తోసిపుచ్చుతూ జీవో నెంబర్ 99 ప్రకారం ఏదైతే రూల్స్ చెప్తాయో అదేవిధంగా వ్యవహరించాలంటూ కూడా కోర్టు చేసిన వ్యాఖ్యలు వాళ్ళ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తున్నాయి. ఆ సందర్భంలో రాజకీయ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ కానివ్వండి, ఇటువైపు ప్రభుత్వం తరఫు నుంచి కొద్దిమంది నాయకులు చేస్తున్న కమెంట్స్ అయితే కొద్దిగా ఆలోచింపజేస్తున్నాయి. ఎందుకంటే కేటీఆర్ చాలా క్లియర్గా నిజంగానే ఆ ఫామ్ హౌస్ ఒకవేళ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే మాత్రం కూల్చివేతకు నేనే దగ్గరుండి కూల్చివేయిస్తానంటూ తను మాట్లాడడము, అదే సందర్భంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే కేటీఆర్ని కొద్దిగా హాస్పిటల్లో చూపించాలి, 25 ఎకరాల్లో కట్టిన ఫామ్ హౌస్కు సంబంధించి తను చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి అనుమానాన్ని కలిగిస్తున్నట్టు తను చేసిన వ్యాఖ్యలు అన్నది ఇవాళ కొద్దిగా దుమారం రేపిన పరిస్థితి కనిపిస్తుంది. నిజంగానే చెప్పాలంటే ఏదైతే హైడ్రా వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఎంతో కొంత పార్టీకి, అంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేని వ్యక్తులకు సంబంధించిన కట్టడాలు కూల్చివేతకు గురవుతున్నాయంటూ ఓవైపు మాట్లాడుతున్న మాటలు కూడా వింటున్నాం. అదే సందర్భంలో దానం నాగేందర్ గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా ఒకసారి దుమారం రేపిన నేపథ్యంలో అసలు హైడ్రా ఏం చేస్తోంది, హైడ్రా వల్ల హైదరాబాద్కి ఎలాంటి లాభం ఉండబోతోంది, ఈ సందర్భంలో ఆ పరిధిని పెంచాలంటూ కొత్త విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో ఈ హైడ్రా మీద వస్తున్న అభినందనలు కానివ్వండి, లేకపోతే అనుమానాలు, వీటిపైన వల్ల మనం చర్చా కార్యక్రమాన్ని చేపట్టాము. ఇందులో మనతో పాటు చర్చలో రాజకీయ విశ్లేషకులు శేషు గారు జాయిన్ అవుతున్నారు, అలాగే బీఆర్ఎస్ నాయకులు, మాజీ గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మనతో పాటు లైవ్లో ఇప్పటికే జాయిన్ అయ్యారు. మొదటగా శేషు గారి దగ్గరికి వెళ్దాం. శేషు గారు, ఇవాళ మనం చూస్తున్నాం హైడ్రా అన్నది నిజంగా చెప్పాలంటే మాత్రము నేను అన్నట్టుగా హైడ్రామాను నడుస్తుంది, హైడ్రా మ్యానియాను నడుస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇది మంచి పరిణామాన్ని చాలామంది మాట్లాడుతున్నారు. బట్ అదే సందర్భంలో దీన్ని రాజకీయ కక్ష సాధింపు చర్యగా వాడుకునే ప్రయత్నం జరుగుతోందా అన్న ఒక అనుమానం కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో హైడ్రాకు సంబంధించిన ఏర్పాటు, ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు, దీనిపై మీ విశ్లేషణ. అందరికీ నమస్కారం. ప్రజాస్వామ్యక వ్యవస్థల్లో సాధారణంగా ఒక మాట ఉంటుంది, ఏంటి అని అంటే పని చేయరు, ఒకవేళ పని చేద్దామని ఎవరన్నా అనుకుంటే వాళ్ళ కాళ్ళల్లో కట్టెలు పెడతారు అనేటటువంటి మాట అయితే తరచూ మనకి వినపడుతుంటుంది. బట్ హైడ్రా అనేటటువంటి ఒక స్వతంత్ర ఏజెన్సీ వ్యవస్థని రేవంత్ రెడ్డి ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అంటే హైడ్రా అనేది కొంతకాలంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆక్రమణలను తొలగిస్తున్నటువంటి సందర్భంలో పెద్దగా అభ్యంతరాలు ఏమీ రాలేదనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అయితే గత కొంతకాలంగా హైదరాబాదు అనేక సమస్యలతోటి సతమతం అవుతుందండి. అసలు హైదరాబాద్ అంటే ఏంటది? ఒక బ్రాండ్ ఇమేజ్ కలిగినటువంటి దేశంలోనే 5వ అతి పెద్ద నగరము. గత ప్రభుత్వము కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇచ్చిన హామీ ఏంటది? హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా చేస్తామని. అంటే హైదరాబాద్ లేకుండా, హైదరాబాద్ అభివృద్ధి జరగకుండా తెలంగాణ అభివృద్ధిని ఊహించలేము, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను కూడా ఊహించలేము. కాబట్టే ఇవాళ హైదరాబాద్ పైన చాలా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి సర్కార్ ఫోకస్ పెట్టింది. అందుకే కదా మొన్న బడ్జెట్ లో హైదరాబాద్ కి 10,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, మూసీ రివర్ ఫ్రంట్ పట్టుకొస్తున్నారు,
4.0 ఫ్యూచర్ సిటీ అనే ఒక కొత్త దాన్ని తీసుకొస్తున్నారు, మెట్రో విస్తరణ చేస్తున్నారు. ఇట్లాంటి కార్యక్రమాలన్నితోటి హైదరాబాద్ ఒక బ్రాండ్ ఇమేజ్ ని పెంచటం, హైదరాబాద్ రెప్యుటేషన్ ని పెంచాలి, దానికి డబ్బులు కేటాయించాలనే దాంతో పాటు హైడ్రా లాంటి ఒక స్వతంత్ర ఏజెన్సీని పట్టుకొని వచ్చారు. దానికి ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉంటారు, తర్వాత ఒక కమిషనర్ ని ఏర్పాటు చేస్తారు. దరిదాపు ఈ హైడ్రా పరిధి 2000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే ORR వరకు కూడా దాన్ని విస్తరించేటటువంటి పరిధిని తీసుకొచ్చారు. దాంట్లోకి హైదరాబాద్ మున్సిపల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ వస్తుంది, HMDA వస్తుంది, వాటర్ బోర్డు వస్తుంది, తర్వాత ఎలక్ట్రిసిటీ బోర్డు వస్తుంది, ట్రాఫిక్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. అంటే ఈ సిస్టమ్ లో ఉన్నటువంటి ఒక మంచిది ఏంటి అని అంటే ఆక్రమణలను తొలగించటం, ఉల్లంఘనలను లేకపోతే ఆక్రమణల పైన చర్యలు చేపట్టడం, మూడవది మెరుగైనటువంటి సేవలు అందించటం. ఈ 3 లక్ష్యాలతోటే హైడ్రా లాంటి ఒక కొత్త ఏజెన్సీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే మీరు చూడండి, నేను ఒక నెల రోజుల క్రితం ఒక ఆర్టికల్ రాశాను. ఈ హైదరాబాద్ దశ మార్చేనా అనేటటువంటి ఒక ఆర్టికల్ రాశాను. అంటే హైడ్రా అనేటటువంటి ఒక వ్యవస్థ హైదరాబాద్ ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం చూపించాలనేటటువంటి ఉద్దేశంతో పట్టుకొచ్చారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. మీరు తెలంగాణ రాష్ట్రంలో 2 గ్రేటర్ సిటీలు ఉన్నాయి. ఒకటి హైదరాబాదు, రెండోది వరంగల్. ఈ 2 నగరాలు కూడా తేలికపాటి వర్షానికి కూడా లోతట్టు ప్రాంతాలు, కాలనీలు, బస్తీలు పెద్ద ఎత్తున నీట మునిగిపోతున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. 2 నగరాలు పెద్ద ఎత్తున సమస్యలు ఎదుర్కొంటున్నాయి అనేటటువంటి విషయాన్ని గమనించాలా. ఈ సమస్యలకు పరిష్కారం ఏంటది? ఈ సమస్యలకు పరిష్కారం చూపెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ హైడ్రామాగా ఎవరు అభివర్ణిస్తున్నారు? ఇవాళ హైడ్రా చర్యలు చేపట్టేసరకు ఎవరు కోర్టుకు వెళ్లారు? పెద్దలు వెళ్లారు. ఒకవేళ హైదరాబాద్ నగరం గాని, వరంగల్ నగరంలో గాని వర్షాలు వచ్చి నీట మునిగితే ఎవరి ఇళ్లు మునుగుతున్నాయి? పేదల ఇళ్లు, బస్తీలలో, కాలనీల్లో ఉన్నటువంటి పేదల ఇళ్లు మునుగుతున్నాయి. ఇవాళ పెద్ద ఎత్తున ఆక్రమణలు చేసేటటువంటి అధికారము, బలము ఎవరికి ఉంది? పెద్దలకు మాత్రమే ఉంది. ఇవాళ వాటన్నిటినీ తొలగిస్తుంటే వస్తున్నటువంటి ఆక్షేపణలు ఏంటి? ఇవాళ కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఇవాళ హైడ్రాని ఒక పక్క అభినందిస్తూ ఇంకొక పక్క దాని విధి విధానాలు ఏంటో కోర్టు తెలుసుకోవాలనుకుంది. కానీ ఎక్కడా కూడా కోర్టు హైడ్రా కూల్చివేతలను గాని, హైడ్రా చర్యలను ఆపమని చెప్పలేదు. మనం గమనించాలా. ఇక వివాదం ఎక్కడొచ్చింది? గత 5 రోజులుగా హైదరాబాద్ లో ఆక్రమణలు తొలగిస్తుంటే వివాదం ఎక్కడొచ్చింది అంటే జన్వాడ ఫామ్ హౌస్ ని కూల్చబోతున్నారు అనేటటువంటి ఒక ఆరోపణలు, ఒక ఊహాగానాలు నేపథ్యంలో ఇవాళ ఈ సమస్య వచ్చింది. జన్వాడ ఫామ్ హౌస్ ఎక్కడుంది? FTL లో ఉందా లేదా అనేది ఆ ప్రతాప్ రెడ్డి లేకపోతే లీజుకు తీసుకున్నామని చెప్తున్నటువంటి వాళ్ళు స్పష్టం చేయాలా. గండిపేట FTL లో ఉందా లేదా అనేటటువంటి విషయం కాదు. జన్వాడ ఎప్పుడు కట్టారు? 111 జీవో ఉన్నప్పుడే కట్టారు కదా. 111 అదొక వివాదం. మళ్ళీ FTL పరిధి అన్నది ఒకటైతే ఆ 111 సంబంధించిన మరొకటి, మరి తర్వాత హైడ్రా పరిధిలో అది ఉందా లేదా మరొక పరిధిలో 111 జీవో పరిధిలో హైదరాబాద్ లో జంట జలాశయాల పరిధిలో ఏ శాశ్వత నిర్మాణం చేపట్టకూడదు 111 జీవో ఉంది కదా. 111 జీవోని గత ప్రభుత్వం ఎత్తివేసింది కదా చివరిలో 2023 అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి కదా. కాబట్టి వాళ్ళ హైదరాబాద్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరకాలి అంటే హైడ్రా లాంటి ఒక ఏజెన్సీ బ్రహ్మాండంగా పనిచేయాలి. మీరు చూడండి, ఇవాళ హైదరాబాద్ ని ముందు పెట్టుకునే కదా రేవంత్ రెడ్డి గారు అమెరికాను, దక్షిణ కొరియా వెళ్లి 36,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకురాగలిగింది. ఒకవేళ హైదరాబాద్ కు ఆ బ్రాండ్ ఇమేజ్ లేకుండా హైదరాబాద్ ఇదే సమస్యలతో సతమతం అవుతుంటే ఇవాళ చిన్న వర్షం పడితే హైదరాబాద్ లో మొత్తం ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోతుందండి. ఒకసారి నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మీ దగ్గరకు వస్తాను నేను ఒకసారి. శ్రీనివాస్ యాదవ్ గారిని ఒకసారి నేను తీసుకొని తన అభిప్రాయం తీసుకుని మీ దగ్గరకు వస్తాను. శ్రీనివాస్ యాదవ్ గారు, ఇవాళ వస్తున్న డిస్కషన్లో కీలకంగా జరుగుతున్న డిస్కషను ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదటిది ఏదైతే హైడ్రాకు సంబంధించి దాని పరిధి ఇవన్నీ అయితే మీరు ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అక్రమ కట్టడాలు, దానికి పర్మిషన్లు ఇప్పించే క్రమంలో మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఇన్వాల్వ్ అవ్వడం, ఇవన్నీ కూడా మరొక కీలకమైన అంశంగా ఉంది. ఇవాళ జన్వాడ ఫామ్ హౌస్కి సంబంధించి ఆ ఫామ్ హౌస్కి మీకు సంబంధం లేనప్పుడు కేటీఆర్ ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు అన్నది మరొక కీలకమైన అంశం. ఏమంటారు మీరు? ఈ హైడ్రాని BRS పార్టీ అపోజిషన్ లో ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క సందర్భంలో కూడా దీన్ని వ్యతిరేకించలేదు.
చేసే కార్యక్రమం, ప్రజలకు మేలయ్యే కార్యక్రమం, భవిష్యత్తుకి ఇది పునాదులు వేసే కార్యక్రమం కాబట్టి దీన్ని స్వాగతించాలని చెప్పి కేటీఆర్ గారు కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, లేకపోతే టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు కూడా దాని వ్యతిరేకంగా ఏ స్టేట్మెంట్ కూడా రైట్ అండ్ సిగ్నల్ ఇష్యూ. రేవంత్ రెడ్డి గారు ఏదైతే అయితే పనితీరును రెండో విషయం ఏంటి అనంటే దీనికి మనకు ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ మీద వచ్చిన ఏదైతే ఆరోపణలు ఉన్నాయో దాన్ని స్పష్టం చేస్తూ కేటీఆర్ గారు ఏమన్నారు అంటే నిజంగా నేను అది తీసుకున్నది ఆ ఫామ్ హౌస్, దాంట్లో కానీ అక్రమాలు ఉంటే మీరు తొలగించండి. అది తొలగిస్తూ అదే పరిస్థితిలో వేరేవి కనుక ఉన్నట్టయితే అలాంటి మన అక్రమాలకు ఇంకా వేరే చోట పెద్ద తలకాయలు ఏవైతే మన నిర్మాణం చేసినా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి అన్న మాట చెప్పడం జరిగింది. దాన్ని ఏంటి అనంటే ఇప్పుడు మనకు ఇది ఒక చాలా గొప్ప డ్రైవ్ ఇది. ఇప్పుడు మీరు చూసుకుంటే 96 లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే పెద్ద వర్షాలు పడ్డప్పుడు లేక్ అండ్ నాలా బోర్డును స్థాపించి అక్కడ కిర్లోస్కర్ కమిటీ అని ఒకటి వేసి ఆ కిర్లోస్కర్ కమిటీ మీద ఇదంతా మనం ఒక పెద్ద సర్వే చేయించారు. ఆ తర్వాత తదుపరి ప్రభుత్వాలన్నీ వచ్చి కూడా దాని మీద సర్వేని రివైజ్ చేస్తూ ఆ వెడల్పు అనేది మనకు అది పెంచిన ఆ వెడల్పును పెంచిండ్రు. అది పెంచిన తర్వాత కొన్ని ఏంటి అనంటే వాళ్ళకి పర్మిషన్లు ఉన్నప్పటికీ చట్టపరమైనటువంటి అన్ని వాళ్ళకు ఏంటి అనంటే వాళ్ళకు గుర్తింపులు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మాకు ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు వాటిని తొలగిస్తున్నారు. దానికి కూడా మనం ప్రత్యామ్నాయంగా ఏదన్నా ఏర్పాట్లు చేసి తొలగిస్తే బాగుంటది అన్నది నా అభిప్రాయం. ఎందుకనంటే ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు పెద్ద పెద్ద భవంతులు గురగొడుతున్నారు అంటే దానికి చట్టబద్ధత ఉండే ఉంటది కదా. ఇప్పుడు చట్టబద్ధత లేదు అన్నదే కదా సమస్య. ఎక్కడ వస్తుందంటే ఎప్పటికప్పుడు ఎఫ్టీఎల్ పరిధిని మారుతున్నప్పుడు లేకపోతే అక్కడ చెరువుల్ని కుంటల్ని పూర్తి చేసి వాటిని సమానంగా చూపించినప్పుడు పర్మిషన్స్ ఇచ్చే క్రమంలోనే అక్కడ పెద్ద అంటే ఎక్కువ శాతం అవినీతి అక్కడే జరిగింది అన్నది అనుమానం ఒకటి. రెండోది ఏంటంటే పెద్ద పెద్ద విల్లాలు అవన్నీ కడుతున్నప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న మీ పార్టీ దాన్ని పట్టించుకోకపోవడం, ఇప్పుడు దానివల్ల వచ్చిన నష్టాలన్నింటినీ సామాన్య ప్రజలు లేకపోతే ఆ బిల్డర్లు ఇప్పుడు భరిస్తున్నారు. కానీ మీ పార్టీకి పెద్దగా ఏం నష్టం లేదు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్టుగా ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్ ఉందో ఫామ్ హౌస్ 111 జీవోలో శాశ్వత కట్టడాలు కట్టకూడదు. అలాంటిది ఒక పర్సన్ కట్టాడు, సరే ఓకే, దాన్ని లీజు తీసుకుని మళ్ళీ మీ కేటీఆర్ గారు ఇప్పుడు మీకు 111 జీవోలా కట్టడం లేదండి. అందులో ఒక 30% 40 ఉన్న ప్లేస్ లో 30-40% మనము కట్టుకోవచ్చు, మిగతాదంతా వేకెంట్ గా పెట్టాలి అన్నది దాన్ని చట్టం చెప్తున్న విషయం. అది ఇప్పుడు మీరు 111 జీవోలా ఇప్పుడు కనుక ఇప్పుడు అది నాకు ఇప్పుడు మీరు చెప్తున్నారు దాన్ని తొలగించారు అని అంటున్నారు. అది తొలగించారా లేదా అన్నది దానికి స్పష్టత లేదు. ప్రభుత్వంలో అప్పట్లో ఎన్నో విన్నతులు వచ్చినాయి తొలగించాలని 111. కేసీఆర్ గారు దాన్ని తొలగించే ప్రయత్నం ఆలోచన చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు 111 జీవో కింద ఎన్నో భవంతులు ఇప్పుడు మీరు వెళ్తే మొత్తం అసలు హైదరాబాద్ సగం 111 జీవో కిందనే వచ్చినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు అన్ని కట్టడాలు ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఆ కట్టడాలు తొలగిస్తారా అన్నది ప్రశ్నార్థకం. రెండోది ఎఫ్టీఎల్ మీరు చెప్తున్నాను అదే నేను కిర్లోస్కర్ కమిటీని 2-3 సార్లు రివైజ్ చేస్తూ దాన్ని వెడల్పును పెంచే క్రమం లోపల అవన్నీ ఎఫెక్ట్ అయినాయి. అయితే వాళ్ళు మున్సిపల్ నుంచి కానీ హెచ్ఎండిఏ నుంచి కానీ పర్మిషన్లు తీసుకున్నాయి. మరి అట్లా తీసుకున్న వాటిని కూడా గురగొట్టడం అన్నది మరి వాళ్ళకి ఏదైనా ప్రత్యామ్నాయంగా మనం ఏర్పాట్లు చేయకుండా గురగొట్టడం అన్నది ఇది చరిత్రలో ఫస్ట్ టైం. ఇప్పటి వరకు ఇంత భవంతులు హైదరాబాద్ లో నేను 35 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నా కానీ ఇంత పెద్ద ఎత్తున అసలు భవంతులు గురగొట్టిన సందర్భం ఇప్పటి వరకు రాలేదు. అంటే మన గవర్నమెంట్ ఎట్లున్నాయి, మన ప్రభుత్వాలు ఎట్లా చేసినాయి అంటే ఎవరికి కూడా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఎవరికి కూడా నష్టం వాటిల్లో అన్న ఆలోచన చేస్తూ అట్లనే మనం పర్యావరణాన్ని నాశనం చేసుకోలేం కదా. అది పెద్ద సమస్య. ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ఒక మనిషికి జరుగుతుంది నష్టం అనుకుంటే పర్యావరణమే ప్రత్యామ్నాయం ఏర్పాట్లు కావాలి కదా. వాళ్ళు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చిరండి దాంట్లో కాగా ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏమన్నది ప్రశ్న ఏంటంటే వాళ్ళకి రైట్. నేను మీ దగ్గర మళ్ళీ వస్తాను ఒకసారి. మానవతా రాయ్ గారు మనతో పాటు ఏర్పాటు ఉండాలి కదా.
వాళ్ళకి ఏర్పాటు ఉండాలి కదా. Right. పర్మిషన్ ఇచ్చిన మరి అధికారులు ఇచ్చిందే కదా పర్మిషన్లు. రైట్. మరి వాటిని కులవెత్తినా సరే ఇప్పుడు పర్యావరణ ఇప్పుడు అంటే పరిరక్షణ గురించో లేకపోతే ఒకసారి భవిష్యత్ ఆఫీసర్లు ఏం వర్షం చెప్తారు అది కూడా దాని గురించి కూడా మనం మాట్లాడదాము. అంతకుముందు ఒకసారి మానవతారాయ్ గారు మనతో పాటు కాంగ్రెస్ నేత లైవ్లో జాయిన్ అయ్యారు. మానవతారాయ్ గారు రైట్. ఒకసారి శేష్ గారి దగ్గరికి వెళ్దాం. శేష్ గారు, ఇక్కడ వస్తున్నది ఏంటంటే ఎవరికి వాళ్ళే తప్పు జరిగింది ఏ సందర్భమో ఆ తప్పు జరిగే క్రమంలో అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారన్న దాని మీద ఒకరు మాట్లాడుతుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోతే వాళ్ళకి నష్టం జరుగుతుంది కదండి. ఇప్పుడు పర్యావరణ రక్షణ అన్నది ఇప్పుడు కీలకమైన అంశంగా ఈ హైడ్రా పనిచేస్తున్నప్పుడు లేదా ఎవరైతే ముందు మాట్లాడుతూ కూడా అంటున్నారు నిజంగానే అది మొత్తం చేస్తే ఇంకో 25% హైదరాబాద్లో ప్లేస్ వేకెంట్గా కనిపిస్తుంది. అంటే అంత ఆ స్థాయిలో అక్రమ కట్టడాలు లేకపోతే ఆక్రమించడాలలో జరిగినాయి అన్నది ఒక మాట వినిపిస్తున్న నేపథ్యంలో అధికారుల మీదకి దాన్ని తోసేసి ఇవాళ ఇప్పుడు ఇట్లా బయటపడేందుకు అవకాశం ఉందంటారా? ఇప్పుడు హైడ్రా అంటే కేవలం కూలగొట్టేటటువంటి ఏజెన్సీ మాత్రమే కాదండి. అక్కడ నగరంలో మెరుగైనటువంటి సేవలు అందించడానికి ఏర్పాటైంది అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీతో పాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఏజెన్సీ కదా అది. కాబట్టి మనం ఆ కోణంలో కూడా దాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ హైడ్రాలో ఇవాళ కోర్టు అడిగిన ప్రశ్న కూడా అదే. ఏంటి అని అంటే దీని విధి విధానాలు ఏంటి అని అడుగుతూ ప్రభుత్వంలో ఉన్న ఒక సంస్థ ఏమో అనుమతిస్తుంది, ఇంకొక సంస్థ ఏమో కూలగొడుతుంది. దీంట్లో ఉన్నటువంటి వైరుధ్యం ఏమిటి అనేటటువంటి ప్రశ్న కూడా ఇవాళ కోర్టు ప్రభుత్వం ముందుకు తీసుకొస్తే ఏఎస్జీ సమాధానం చెప్పాడు, ఇది 111 జీవో పరిధిలోకి రాదు అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఇక్కడ మీరు చూడండి ఎక్కడైనా మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లలో కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ ఇతర అధికారులు కానీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ పర్మిషన్లు ఇస్తున్నారు అనేటటువంటి ఆ విషయం గురించి మనం డిస్కస్ చేయాలి. ఒకసారి మానవతారాయ్ గారు మళ్ళీ మనతో పాటు లైవ్లోకి వచ్చారు. ఎందుకంటే జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ చేయలేని పనిని ఇప్పుడు హైడ్రా ఏం చేయగలుగుతుంది అన్నది కూడా ఒక ప్రశ్న మన దగ్గర వస్తుంది. దాన్ని సమాధానం ఒకసారి మానవతారాయ్ గారి దగ్గరికి వెళ్దాం. మానవతారాయ్ గారు ఒక్క మాట చెప్పినాక మానవతారాయ్ గారిని ఇవాళ నేషనల్ శాటిలైట్ ఏజెన్సీ వాళ్ళు ఇటీవల ఒకటి హైదరాబాద్ పైన ఒక సర్వే ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే 1708 చెరువులు హైదరాబాద్ నగరంలో ఉంటే 45 ఏళ్లలో 1000 చెరువులు మాయమైపోయినాయి. ఇప్పుడు కేవలం 700 చెరువులు మాత్రమే ఉన్నాయట. మళ్ళా దాంట్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి చెరువుల పరిధి కూడా తగ్గిపోయిందట. అంటే ఏ స్థాయిలో ఆక్రమణలు జరిగాయని చెప్పడానికి నేషనల్ శాంపిల్ ఏజెన్సీ వాళ్ళు చెప్తున్నటువంటి ఉదాహరణ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ స్థాయిలో ఆక్రమణలు జరిగినటువంటి సందర్భంలో వాటిని అన్నింటినీ తొలగించకపోతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని ఎట్లా పెంచుదాం? హైదరాబాద్ ని ఒక ఫ్యూచర్ సిటీగా ఎట్లా మారుద్దాం? హైదరాబాద్ ని ఒక ప్రపంచ నగరంగా ఎట్లా తీర్చిదిద్దాం అనేటటువంటి ప్రశ్నలే కదా ఇప్పుడు వస్తుంది. హైదరాబాద్ లేకుండా తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేస్తాం? ఏదో ఒక ప్రయత్నం అయితే మొదలవ్వాలా. ఆ ప్రయత్నాన్ని అడ్డుకునేటటువంటి చర్యలు చేపట్టడం అయితే మంచిది కాదు. మానవతారాయ్ గారు గుడ్ ఈవినింగ్. మానవతారాయ్ గారు ఇప్పుడు ప్రశ్న వస్తుంది ఏంటి అంటే మీరు సరే కేటీఆర్ లీజు తీసుకున్న ఫామ్ హౌస్ కూలుస్తామంటున్నారు, బాగానే ఉంది. నిజంగానే మీరు అంత నిబద్ధతతో ఉంటే అదే సందర్భంలో అదే ప్రాంతంలో మీ పార్టీకి సంబంధించిన నాయకులకు సంబంధించినవో లేకపోతే మీ పార్టీకి అనుబంధంగా పనిచేసిన వాళ్ళ ఫామ్ హౌస్లో ఉన్నాయి, మళ్ళీ వాటిని కూడా కూల్చివేసే ధైర్యం మీరు చేస్తారన్నది ఒక ప్రశ్న అయితే వినిపిస్తుంది. దాంట్లో కొంతమంది పేర్లు కీలకమైన నాయకుల పేర్లు వచ్చాయి. అది కాకుండా మీ పార్టీకి సంబంధించిన పల్లంరాజు గారే దాన్ని వ్యతిరేకిస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కూడా మనం విన్నాం. ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఒక ప్రయత్నం అనేది రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. గతంలో 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అసలు చేతులు పేరునే ఆ ప్రభుత్వమే అధికార దుర్వినియోగానికి పాల్పడింది. సాక్షాత్తు మున్సిపల్ శాఖ కేటీఆర్ త్రిపురలో ఉన్నటువంటి పర్యావరణ కాపాడాల్సిన అవగాహన కేటీఆర్ గారు మరి ఆయనే జన్వాడ ఫామ్ హౌస్ చివరికి అది ఆ గుట్టంతా రట్ట వేరే అక్రమాన్ని తిరిగి తీసుకొస్తే ఆ రోజు రేవంత్ రెడ్డి గారి మీద ఏమంత తప్పుడు ఫామ్ హౌస్ నాదే జన్వాడ హౌస్ నాదే అని చెప్పి ఎఫ్ఐఆర్. ఒకసారి మానవతారాయ్ గారి దగ్గరికి వెళ్దాం. మానవతారాయ్ గారు గుడ్ హలో గుడ్ మానవతారాయ్ గారు
యా ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు అంటే మీరు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే సరే కేటీఆర్ ఫామ్ హౌస్ గురించి మాట్లాడుతున్నారు, బట్ మీ పార్టీలోకి వచ్చిన లేకపోతే మీ పార్టీలో ఉన్న చాలామంది నాయకులకు సంబంధించిన ఫామ్ హౌస్లు అదే ప్రాంతంలో ఉన్నాయి, మరి వాటిని కూడా కూలుస్తారన్నది ఒక ప్రశ్న. ఎందుకు మీ పార్టీకి సంబంధించిన మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు కూడా హైడ్రా మీద ఇవాళ వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి? అంటే ఎక్కడో ఒక చోట మీరు దాన్ని ఏమైనా ఒక రాజకీయ కక్షలకు వాడుతున్నారని అనుమానం వచ్చేలాగా తను మాట్లాడిన నేపథ్యం చూస్తే దానికి ఏమంటారు మీరు? ఇప్పుడు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు నడుపుకున్నట్టుంది కేటీఆర్ గారి వ్యవహారం చూస్తుంటే. అసలు అది హైడ్రా పరిధి ఏంటి, దాని యొక్క కార్యక్రమాలు ఏంటి, అది ఎందుకు ఏ విధంగా కూలగొడుతుంది, ఎవరైనా ఫిర్యాదులు చేస్తేనే అక్కడికి వెళ్తది. కానీ అది కూడా ఆలోచించుకోకుండా ముందు భయంతో తను కట్టిన కట్టడం అక్రమం కాబట్టి హైకోర్టుకు వెళ్లి పిటిషన్ వేసి వివిధ గతంలో జరిగిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆ జనవాడ ఫామ్ హౌస్ పైన మరి చర్యలు తీసుకోమని చెప్పింది కాబట్టి మళ్ళీ వీళ్ళు హైకోర్టుకు పోయి దాన్ని నిలుపుదల చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ భయాందోళనలో వాళ్ళు ఆ ముందుగా భయపడిపోయి మరి అదే విధంగా అనేక అంశాలు అంటే విషయాలను పక్కదారి పట్టించే విధంగా ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చి కేసీఆర్ గారు పనిగట్టుకొని ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినట్టు తెలుస్తుంది. అందుకే ఇప్పుడు ప్రెస్ మీట్ లో కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ ఎమ్మెల్సీ గారు కానివ్వండి అందరు కూడా మాట్లాడు, చట్టం ముందు అందరూ సమానులు ఎవరైనా సరే. దీని విషయంలో హైడ్రా అనేది చర్యను రేవంత్ రెడ్డి గారు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తద్వారా నగరాల అభివృద్ధికి ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామం, నిన్న వచ్చినట్టు వరదకి రామ్నగర్, కృష్ణానగర్ పెద్ద పెద్ద వాహనాలు కూడా కొట్టకపోతున్నాయి. ఎందుకు జరిగినాయి? అక్రమ నిర్మాణాలు, నాళాల పైన అక్రమ నిర్మాణాలు, చెరువు శిఖాల్లో అక్రమ కట్టడాలు. మరి వీటన్నిటిపైన వాళ్ళు గతంలో ఏ చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు 3 నగరాలుగా ఉంది హైదరాబాద్ మహానగరం. ఈ 4వ నగరం ముచ్చర్లగా కూడా అభివృద్ధి చెందుతుంది. అంటే ఇవే పరిణామాలు ప్రతి సంవత్సరం కూడా ఉత్పన్నమవుతూ అనేక ప్రమాదాలు జరుగుతూ నాలాల్లో మరి కొట్టుకుపోతూ అనేక మంది బాలికలు కానీ పెద్దవాళ్ళు కానీ నిన్న కూడా రామ్నగర్ కు ఒక శవం కొట్టుకు రావడం జరిగింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో దీనికి ఒక అడ్డుకట్ట వేయాలనే దృక్పథంతో ఈ హైడ్రాను ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థను దానికి అన్నిటువంటి చర్యలు తీసుకునే విధంగా హక్కులు ఇచ్చేసి మరి మంచి చేయడానికి స్వయం ప్రతిపత్తి అనే దగ్గరనే పెద్ద అనుమానాలు. ఎందుకంటే దీనికి చైర్మన్ గా ఉన్నదేమో సీఎం. ఇప్పుడు అక్కడ దానికి చాలా క్లియర్ గా అదే అండి. ఇప్పుడు స్వయం ప్రతిపత్తి అన్నప్పుడు ఏంటంటే రాజకీయ జోక్యం ఉండకూడదు అనుకున్నప్పుడు సరే ప్రభుత్వం పెద్దగా లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన హెడ్గా ఆయన ఉండడం అన్నది పక్కన పెడితే ఏంటంటే గతంలో కూడా తను ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎక్కువ శాతం జరిగిన ఆరోపణలు లేకపోతే ఇలాంటి డిస్కషన్స్ అని జరిగింది ఏంటంటే ఈ ఆస్తులకు సంబంధించిన విషయాలే. మళ్ళీ అలాంటప్పుడు మళ్ళీ మీరు హైడ్రా అనేది అలా చిత్రపురి కాలనీ మణికొండ సమీపంలోని చిత్రపురి కాలనీలో అక్రమంగా నిర్మించినటువంటి 7 విల్లాలను కూల్చింది. అందులో ఏమైనా కక్షపూరితం ఉందండి? ఏమన్నా ఏ పార్టీ నాయకులైనా ఉన్నాయా? పార్టీలు నాయకులు కాదు, అక్కడ అక్రమ నిర్మాణమా ఈ సక్రమ నిర్మాణం అనేది హైడ్రా చూస్తుంది. అందుకోసం ఇప్పుడు కొంతమంది నొచ్చుకోవచ్చు, ఎక్కువ మంది కూడా ప్రజలందరూ కూడా మెచ్చుకుంటారు. దాని తర్వాత ఏంటంటే మనందరికీ కూడా భవిష్యత్తులో హైదరాబాద్ ప్రపంచ నగరంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇట్లాంటి ప్రమాదాలు, ఈ వర్షాలు వస్తే వరదలు వస్తే ముంపుకు గురైపోయి మామూలు బస్తీలన్నీ కూడా మునిగిపోయి అందరూ ప్రజలందరూ కూడా అనేక రకమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఇట్లాంటి సమస్యలు మహానగర పేరుకేమో మహానగరం చెప్తున్నాం, చిన్న వాన వస్తే తడిసి ఇబ్బందులు పాలవుతాం. కాబట్టి ఇట్లాంటి సరే ఒక మంచి పని చేసేటప్పుడు ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. కానీ కేటీఆర్ ఇవాళ స్వాగతించారు కదా. నిజంగానే జనవాడ ఫామ్ హౌస్ కానీ ఇంకోటైనా సరే అక్రమంగా నిర్మించబడింది అని మీరు ప్రూవ్ చేసి మీరు కూల్చేయండి, దానికి కావాలంటే నేను కూడా దగ్గర ఉండి కూల్చివేయిస్తాను, కానీ రాజకీయ కోణంతో మీరు చూస్తున్నారు అనే దాన్ని మాత్రమే ఆయన అబ్జెక్షన్ చెప్తున్నారు. రాజకీయ కోణం ఎవరి కూల్చాం? ఏ బీఆర్ఎస్ నాయకుడి కూల్చాం చెప్పండి? ఇప్పటి వరకు జరిగినటువంటి వాటిలో ఎక్కడైతే నాళాల పైన చెరువు శిఖాల్లో అక్రమంగా నిర్మించినటువంటి విల్లాలు, పెద్ద పెద్ద భవంతులు, అవి కూడా భవిష్యత్తులో ప్రమాదమే. మొన్న ఢిల్లీలో జరిగినటువంటి దేశ రాజధానిలో ఏం జరిగింది? కాలువలు పొంగిపోయి 3 ప్రతిభావంతులైనటువంటి ఐఏఎస్ కావలసినటువంటి ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నటువంటి యువకులు చనిపోవడం జరిగింది. ఇట్లాంటి పరిణామాలు తెలంగాణలో కూడా జరగకుండానే ముందు జాగ్రత్తగా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తుల నిర్వహణ అంటే ముందు జాగ్రత్తగా చెరువులను వీటి భూములను పరిరక్షిస్తే రేపు భవిష్యత్తులో ప్రమాదం వాటిలేదనేటువంటి ఒక సదుద్దేశము. అయినా ఇది ప్రభుత్వాలు సొంతగా నిర్ణయం తీసుకున్నది కాదు, హైకోర్టు కూడా తీర్పులు ఉన్నాయి గతంలో. ఇట్లాంటి అక్రమ నిర్మాణాలను కూర్చివేయమని చెప్పి హైకోర్టు కూడా సాక్షాత్తు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాలు చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వాలు పని చేయకపోతే ప్రజలు ఏమనుకుంటారో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా. అంతేగాని ఇలా నాదుందా నీదుందా అని తర్వాత ముచ్చట. ఫస్ట్ మనం మంచి చేస్తున్నామా లేదా, మంచికి ప్రతిపక్షాలు సహకరించండి. ఇలా అక్కడ బఫర్ జోన్ లో ఉన్నటువంటి నిర్మాణాలు గురిస్తే వీళ్ళకి నొప్పి అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి సంబంధించినటువంటి భవిష్యత్ నిర్మాణాలు అక్కడ ఉన్నాయి కాబట్టి కావాలని తప్పించుకోవడం కోసం ఈ విధంగా
మాట్లాడుతున్నారు. ఉన్నాయి, Yes, yes. ఇంకో శ్రీనివాస్ పార్టీ యాదవ్ గారు. ఉంది అని చెప్పేసి రకరకాలుగా దీన్ని ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇట్లా ఎవరి బెదిరింపులకు హైడ్రా అనేది ఆగదు. ఇది ఈ అక్రమ నిర్మాణాల పైన కొరడా చూపిస్తుంది. తప్పకుండా ఎంతటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా Right. తప్పకుండా శ్రీనివాస్ యాదవ్ చర్యలు గారు. ఉంటాయి. ప్రభుత్వం తరపున హైడ్రా పూర్ణమైనటువంటి రక్షణలు ఇవ్వబడ్డాయి. ఎస్ శ్రీనివాస్ యాదవ్ గారు, ఎందుకు అంటే చెప్పండి. ఏదో గుమ్మడికాయలు దొంగనగానే భుజాలు తడుముకున్నట్టు కేటీఆర్ ఎంత అర్జెంటుగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నిజంగా అక్రమ కట్టడాలు అయితే కూల్చివేయండి అని ఆహ్వానించే పద్ధతే ఉన్నప్పుడు ఆ కూల్చివేతలను ఆపడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు కూడా ఆయన చెప్పినట్టుగానే ఇవాళ ఆయన లీజు తీసుకున్న ఆ కన్స్ట్రక్షన్ ఓనరు. సో అలాంటప్పుడు ఆయనకు చెప్పాలి కానీ ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీనో లేకపోతే ప్రభుత్వాన్ని విమర్శించడం ఎందుకు అనేది ఒక ప్రశ్న. విమర్శించడం కాదండి, హైడ్రా ఏదైతే పనితీరు ఉందో దాంట్లో నిజాయితీ స్పష్టత ప్రజలకు తెలియజేయాలన్న ఒక ఉద్దేశంతో పెట్టిన ప్రెస్ మీట్ అది. అది ఏంటంటే రేపు ప్రజలకు ఇది ప్రతిపక్షం ఉన్న వాళ్ళను కూలుస్తున్నారన్న అభిప్రాయానికి రాకుండా ఉండడానికి నాది కూల్చండి, నాతో పాటు అంటే అదే పరిస్థితుల, అదే ఎఫ్టీఎల్లా, అదే బఫర్ జోన్లా, అదే 111 జీవోలా, ఇంకా ఇతర నాయకులు ఎవరైతే కట్టడాలు ఉన్నాయో వాటిపైన కూడా దృష్టి పెట్టండి. రండి, నేనే మీకు తీసుకెళ్తాను, నాది కులగొట్టండి, కులగొట్టి మిగతా వాళ్ళది కూడా సంగతి ఏంది అన్నది మీరు ఎటువంటి పక్షపాత ధోరణి వహించకుండా చెయ్యండి. చేస్తే మంచి పేరు మీకే వస్తుంది, ముఖ్యమంత్రి గారికే వస్తుంది అన్న ఆలోచన, ఆ అభిప్రాయాన్ని తెలియజేసారు కేటీఆర్ గారు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే హైడ్రా చేస్తున్న పని మంచిదే, ముఖ్యమంత్రి గారు చేస్తున్న పని మంచిదే. ఇప్పుడు మీకు ఒకటి చెప్తానండి. నేను ఇంతకు ముందు టీడీపీ ప్రభుత్వం లోపల మనకు అప్పుడు వచ్చిన పెద్ద వర్షాలను దృష్టిలో పెట్టుకొని 2-3 కమిటీలు వేసింది ప్రభుత్వం. అందులోనే భాగంగా కిర్లోస్కర్ కమిటీ వేసింది. కిర్లోస్కర్ కమిటీ వాళ్ళ రిపోర్టు ప్రభుత్వాలకు అందజేసింది. కిర్లోస్కర్ కమిటీ అప్పుడు దాని దాని వెడల్పు ఏదైతే పరిధి ఉందో ఒకలాగున్నది. ఇప్పుడు మళ్ళీ 2-3 సార్లు రివైజ్ అయినడం వల్ల మనకు దాని పరిధి పెరగడం వల్ల ఇవన్నీ చట్టబద్ధతో తీసుకున్నటువంటి అన్ని అనుమతులు కూడా ఇవాళ అక్రమంగా కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని అంటే ప్రజలు ఇవాళ నష్టపోతున్న వాళ్ళ గొంతుకయ్యి ఇవాళ మీడియా కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది. సామాజిక స్పృహతో కూడుకున్నటువంటి నాయకులు కూడా మాట్లాడవలసిన అవసరం ఉందండి. నేను ఏమంటున్నా, ఇంత పెద్ద భవంతులు ఉలగొడుతుంటే వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే బాగుంటది. ఎందుకంటే ఎవరిదైనా డబ్బు మీకు మీ అధికారులు అనుమతులు ఇచ్చిండ్రు కదా, దాని మీద అన్ని చూసుకునే ఇచ్చిండ్రు కదా. ఇచ్చిన తర్వాత నేనేమంటున్నా, అనుమతులు ఇచ్చిండ్రు, కులగొడుతున్నారు, స్వాగతిస్తున్నాము. ప్రతిపక్షం కూడా నాకు ఒక్కటి చెప్పమనండి, ఇప్పటి వరకు ఏదైనా వేదిక మీదకి వచ్చి కేటీఆర్ గారో కేసీఆర్ గారో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా ఇది తప్పు చేస్తున్నారు అని చెప్పిండ్రా? చెప్పలేదు. ఎందుకంటే మీరు మంచి పని చేస్తున్నారు, చేయండి. అయితే అనుమతులు ఉన్న వాటికి అపార్ట్మెంట్స్ మొన్న బాధితులు ఎంత ఇప్పుడు అధికారులు చెప్పే వర్షన్ నేను లోన్స్ కూడా తీసుకున్నామండి, ఈఎంఐలు కూడా కడుతున్నామండి. దాని మీద అట్లాంటివన్నీ కూల్ చేస్తుంటే మీరు ఒక ఎకనామికల్ మీకు డిస్టర్బెన్సెస్ స్టేట్ లో వస్తుంది. ఇంకోటి, ప్రజలు కూడా అభద్రతా భావానికి గురవుతున్నారు. ఇవాళ ఆ భయాందోళనకు తీసుకొస్తున్న పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి ఇవే. ఇప్పుడు మన దగ్గర ఎట్లుంటది అంటే పర్సెప్షన్ మీద ఎక్కువ నడుస్తుందండి, నిజాయితీ మీద ఎక్కువ ప్రజలకు ఏమనిపిస్తుంది అంటే అందరూ ఇవాళ చర్చ ఏమైతున్నాయి అంటే హైదరాబాద్ లో ఒక సగం బిల్డింగ్లు పడేస్తారు అన్న వాదన ఇవాళ వైరల్ అవుతుంది. అంటే ఇలాంటిది ప్రభుత్వాలకు కూడా మంచిది కాదు, ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కూడా మంచిది కాదు. ఎందుకనంటే ఇప్పుడు ఈ పర్సెప్షన్ ప్రజలలో వెళ్ళినప్పుడు అభద్రతా భావానికి గురై ప్రభుత్వం వ్యతిరేక విధానం అనేది ఏర్పడుతుంది. ఒకసారి శేష్ గారు ఒకవైపు గ్లోబల్ సిటీగా హైదరాబాద్ని తీసుకెళ్లి ప్రపంచ పటంలో పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్న నేపథ్యం మనం చూస్తున్నాము. కానీ ఇలాంటి కూల్చివేతలు జరిగే క్రమంలో దాంట్లో క్లారిటీ ప్రజలకో లేకపోతే ఇంకోరికి ఇవ్వకపోతే మేబీ శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టుగా మా బిల్డింగ్ అసలు బఫర్ జోన్లో ఉంది, 15 సంవత్సరాల క్రితం కట్టిన వాటిని కూడా కూల్చేస్తున్న నేపథ్యంలో అసలు మా పరిస్థితి ఏంటి అని ప్రజల్లో ఒక రకమైన అభద్రతా భావం రావడం కానివ్వండి, అది దాని రిఫ్లెక్షన్స్ ఈ సిటీకి సంబంధించిన ఇమేజ్ మీద పడే అవకాశం కానీ లేదంటారా? ఎస్
యా రాజకీయ విమర్శలు ఆరోపణలు ఎట్లున్నా శ్రీనివాస్ గారు చెప్తున్న దాంట్లో కూడా కొంత వ్యాలిడిటీ ఉంది. ఏంటి అని అంటే కొంత ఇట్లా కూల్చివేత్తలు జరుగుతున్నటువంటి క్రమంలో ప్రజలు అభద్రతా భావానికి గురవుతారు. ఎవరు గురవుతారు? ఆక్రమణదారులే. నిజంగా అది సక్రమమైనటువంటి కట్టడము, దానికి ఎలాంటి వైలేషన్స్ లేవు అని అనుకున్నప్పుడు ప్రభుత్వం కూడా కూల్చేటటువంటి చర్యలకు పాల్పడదు. బట్ ఇప్పుడు హైడ్రా ద్వారా జరుగుతున్నటువంటి చర్యలు ఏంటి అని అంటే, మీరు హైదరాబాద్ మొత్తం నగరంగా చూస్తే మనకి చాలా స్పష్టమయ్యేటటువంటి విషయాలు ఏంటది? హైదరాబాద్ లో చెరువులు కబ్జాకు గురయ్యాయి, ఆక్రమణకు గురయ్యాయి. FTL లో శాశ్వత కట్టడాలు కట్టారు, నాలాల ఆక్రమణ జరిగింది, నిబంధనల ఉల్లంఘన జరిగింది, ఆక్రమణలను తొలగించాలి. ఇవన్నీ చేస్తేనే కదా మీకు హైదరాబాద్ లో డ్రైనేజ్ సిస్టమ్ ఇవాళ బాగుపడేది. ఇవాళ హైదరాబాద్ లో డ్రైనేజ్ సిస్టమ్ వేస్ట్ గా ఉండటం వల్లనే, ప్రాబ్లమేటిక్ గా ఉండటం వల్లనే ఇవాళ హైదరాబాద్ లో ఒక ట్రాఫిక్ సమస్య అవుతుంది. హైదరాబాద్ లో ఏమంటే దీన్ని అంటే రెండు పార్ట్స్గా చూద్దాం. యాక్చువల్లీ అంటే ఏమంటే రెండు పార్ట్స్గా చూద్దాం. ఒకటి నాలాలు ఆక్రమించడమో, లేకపోతే ఆ మోరీలు బ్లాక్ అయ్యేలాగా ఏవైతే కట్టడాలు జరిగాయో వాటికి సంబంధించిన చర్యలపైన ఒక రకమైన ఆలోచన విధానం. రెండోది ఏంటంటే చెరువులను పూర్తి చేసి ఇప్పుడు అంటే దాదాపుగా మీకు ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారం ఏంటంటే ఎవ్రీ ఇయర్ వాటిని రివైజ్ చేస్తూ వస్తున్నారు. నాకు తెలిసినంత వరకు సబ్జెక్ట్ టు కరెక్షన్ ఈ మొత్తం FTL ల్యాండ్స్కి సంబంధించిన ఈ మేజర్ ఏదైతే సర్వే రిపోర్ట్స్ ఉన్నాయో అవన్నీ హైదరాబాద్లో ఉండవు, బెంగళూరులో ఉంటాయి. మనకి ఏదైనా కావాలంటే అక్కడ నుంచి మనం రిపోర్ట్ తెప్పించుకొని చూసే పరిస్థితి. శివారు ప్రాంతాల్లో ఉంటాయి కదా. ఇప్పుడు మీరు 111 జీవో తీసుకొచ్చినటువంటి స్పిరిట్ ఏంటది? హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ లో ఆ జంట జలాశయాలను రక్షించుకోవడంతో పాటు గండిపేట చెరువులు అంటే అతి పెద్ద చెరువులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో కదా మీరు 2023 ఎలక్షన్స్ కు ముందు 111 జీవోని ఎత్తివేశారు. శ్రీనివాస్ గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 111 జీవో ఎత్తివేశారు. ఇవాళ ప్రశ్న ఎక్కడొస్తుంది? జన్వాడ ఫామ్ హౌస్ అనేది FTL లో ఉందా లేదా? గండిపేట FTL పరిధిలోకి వస్తుందా రాదా? 111 జీవో ఉన్నప్పుడే జన్వాడ ఫామ్ హౌస్ కట్టారా లేదా? అది ఎవరిదైనా కావచ్చు, అది లీజ్ గా తీసుకున్న కేటీఆర్ది కావచ్చు, లేకపోతే సొంతదారుడైనటువంటి ప్రతాప్ రెడ్డిది కావచ్చు. అది కూలగొట్టడానికి, తీసివేయడానికి అర్హత ఉందా లేదా అనేది ఒక ప్రశ్న. అయితే ఇవాళ ఈ హైడ్రా చర్యలు ప్రారంభమైన తర్వాత అబ్జెక్షన్, మొట్టమొదట వచ్చినటువంటి అబ్జెక్షన్ మనకి మీడియా ముఖంగానైతే వచ్చినటువంటి అబ్జెక్షన్ జన్వాడకు సంబంధించినటువంటి అబ్జెక్షనే వచ్చింది. కన్వెన్షన్ కు సంబంధించింది అప్పుడు కూడా గతంలో కూడా ఆరోపణలు ప్రశ్నలు వచ్చాయి. ఇప్పుడు కేటీఆర్ లేవనెత్తినటువంటి ప్రశ్నలు ఏంటంటే, మీరు జన్వాడను తొలగిస్తున్నారు, జన్వాడతో పాటు KVP రామచంద్రరావు ఉంది, తర్వాత వివేక్ ఉన్నది, తర్వాత గుత్తా సుఖేందర్ రెడ్డిది ఉన్నది, మరి వాటిని కూడా తొలగిస్తారనేటటువంటి ప్రశ్న. ఇప్పుడు ప్రభుత్వము ఈ హైడ్రా పైన నమ్మకం కలిగించాలి అని అంటే, ఇప్పుడు దానం నాగేంద్ర కూడా కంప్లైంట్స్ ఫైల్ చేశారు కదా, ఎగనెస్ట్ గా మన రంగనాథ్ కమిషనర్ గారి పైన మాట్లాడినటువంటి సందర్భం ఉంది కదా. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వము నిష్పక్షపాతంగా ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆక్రమణ నుంచి FTL లో కానీ లేకపోతే ఇతరత్ర నాలాల దగ్గర కట్టారో వాటన్నిటిని తొలగిస్తే హైడ్రా పైన ఇంకొంచెం ప్రజలకు నమ్మకం కలుగుతుంది. అది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి చేపట్టినటువంటి చర్యగా కనుక ఉపయోగించుకుంటే అది విమర్శల పాలయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ రెండు ప్రశ్నలు ఒక్క ప్రశ్నకు కాకినాడ మాజీ MP, కేంద్ర మాజీ మంత్రి పళ్ళం రాజు గారు కాకినాడ నుండి మొన్న ఎంపీగా కూడా పోటీ చేశారు. ఇవాళ స్వచ్ఛ సర్వేక్షణలో దేశంలో ఇండోర్ మొదటి స్థానంలో ఉంటే కాకినాడ 2వ స్థానంలో ఉంది. మరి హైదరాబాద్ లో ఉండే పళ్ళం రాజుకి హైదరాబాద్ లో ఉన్న సమస్యలు తెలియదా? అంటే హైదరాబాద్, వరంగల్ లాంటి పట్టణాలు మునిగిపోవాలని కోరుకుంటున్నారా? కాంగ్రెస్ లీడర్ అయ్యి అలాంటి మాటలు మాట్లాడారు. ఏ పార్టీ అయితే ఏంటి, ఏ పార్టీ అయినా తెలంగాణలో ఉన్నటువంటి 2 గ్రేటర్ నగరాలు ఇవాళ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు ప్రభుత్వం పరిష్కార మార్గాలు చూపించడానికి ముందుకొస్తున్నటువంటి సందర్భంలో ఆహ్వానించాల్సింది పోయి ఇంకా నగరాలను కూలబెట్టాలి, ఇంకా నగరాలను నీటిలలో ముంచాలి అనేటటువంటి ప్రయత్నంతో మాట్లాడుతుంటే ఇవాళ తేలికపాటి వర్షాలకు కూడా నగరాల్లో ఉన్నటువంటి ఏ ప్రజల ఇళ్లు మునిగిపోతున్నాయి? వాళ్ళ ఇళ్ళు ఏమైనా మునిగిపోతున్నాయా? పల్లవరాజు ఇల్లు ఏమైనా మునిగిపోతుందా? ఎవరి ఇళ్లు మునిగిపోతున్నాయి? బస్తీలు నీటి మునిగిపోతున్నాయి? ఈ ప్రశ్నలన్నీ వస్తాయి కదా. ఇక్కడ మరొక కీలకమైన ప్రశ్న ఖచ్చితంగా చెప్పాల్సిన మాట ఏంటంటే, ఏదైతే
అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఆ కూల్చివేతల కన్నా ముందు ఆ కట్టడాలకు కారణమైన వాళ్ళు, ముఖ్యంగా ఆ లేఅవుట్ వేసిన వాళ్ళ మీద చర్యలు ఎక్కడ ఉన్నాయి మొదటిది. రెండోది, ఆ సందర్భంలో వాడికి పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద చర్యలు తీసుకోవడంలో హైడ్రాకు మీరు ఎలాంటి అధికారాలు ఇవ్వలేదా అన్నది రెండో ప్రశ్న. ఈ రెండు ప్రశ్నలు కూడా సమాధానం చెప్పే అవసరం ఉంది కదా. కేవలము అక్కడ ఎండ్ యూజర్ ఇబ్బంది పడుతున్నాడు, ఎండ్ యూజరు దానివల్ల నష్టపోతున్నాడు, కానీ దానివల్ల లాభపడిన వాళ్ళు, దాని నుంచి లబ్ధి పొందిన వాళ్ళు మాత్రం ఇవాళ హ్యాపీగా ఉన్నారని అన్న అనుమానం అయితే చాలా మందిలో ఉంది. దాని ఏమంటారు? మానవతరాయ్ గారు, శేష్ గారు, ఒక నిమిషం, నేను మీ దగ్గరకు వస్తాను ఒకసారి మానవతరాయ్ గారు ఆన్సర్ చేయాలి. హలో, మానవతరాయ్ గారు, చెప్పండి. హలో, ఇక్కడ వస్తున్న సమస్యలు ఏంటంటే, సరే ఇప్పుడు ఉన్న బిల్డింగులు కూల్చేశారు, బాగానే ఉంది, కానీ ఆ లేఅవుట్లు వేసిన వాళ్ళ మీద చర్యలు ఎక్కడ ఉన్నాయి? ఆ లేఅవుట్లకు పర్మిషన్లు ఇచ్చిన అధికారుల మీద మీరు చర్యలు తీసుకునే అధికారాలు ఇంకా హైడ్రాకి ఇవ్వలేదా? అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే బై ఎండ్ ఆఫ్ ది డే ఆ ఎండ్ యూజర్ ఇబ్బంది పడుతున్నాడు. డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని కొనుక్కుందామనో, అక్కడ ఒక సొంత ఇల్లును నిర్మించుకుందాం అనుకునేవాడేమో ఇవాళ నష్టపోతున్నాడు. కానీ బట్ దీన్ని మొత్తాన్ని ప్రాసెస్ చేసిన వాళ్ళు, మీడియేట్ చేసిన వాళ్ళు మాత్రం ఇవాళ హ్యాపీగా ఉన్నారేమో అని అనుమానం చాలా మందిలో ఉంది. వాళ్ళ మీద చర్యలు ఎప్పుడు తీసుకుంటారు మరి? ఇప్పుడు అందరి మీద కూడా చర్యలు తీసుకుంటారండి. ఇప్పుడు అదే నేను అన్నా, చర్యలు ప్రారంభమైనవి. దీనిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు అధిగమించి మనం ముందుకు పోతేనే భవిష్యత్తులో రేవంత్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన చాలా మంచి పని చేసిందని చెప్పి భవిష్యత్ తరాలు తలుచుకునే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆయన బాధపడేది ఎవరండి? సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు ఎవరు కూడా బాధపడలేదండి. అక్రమ నిర్మాణాలు గట్టి పడగలెత్తి అక్రమ భవనాలు బిల్డర్లు ఎవరైతే ఉన్నారో, పెద్ద పెద్ద బిల్డర్లు ఉన్నారో వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ కోసం కాదు కదా ప్రభుత్వాలు పనిచేసేది. ఈ సంక్షేమ పథకాలు కానివ్వండి, నిజంగా ఒక మాట చెప్పండి, మీరు ఒక మాట చెప్పండి. నిజంగానే మాధుర గారు, అంటే నేను అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నా మీకు. అన్ని వందల కోట్లు నష్టపోతుంటే ఆ బిల్డర్లు ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారంటారా? అంటే ఇప్పుడు గత ప్రభుత్వం అక్రమాలు చేసింది, అక్రమంగా అనుమతులు ఇచ్చింది. టౌన్ ప్లానింగ్ అధికారులు కళ్ళు మూసుకొని, దొడ్డిదారులు అవినీతికి పాల్పడి అనుమతి. ఇంకా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు ఎందుకు చెప్పండి? ఎక్కడో ఒకసారి అంతం కావాలి కదా. అంతంగా అయ్యేందుకే రేవంత్ రెడ్డి గారు చర్యలు తొలి అడుగు ప్రారంభించారు హైడ్రా ద్వారా. అది మలి అడుగు ద్వారా ఒక మంచి చేయబోతున్నారు. మహానగర, ప్రపంచ నగరాన్ని మంచిగా తీర్చిదిద్దబోతున్నారు. ఇంత మంచి పని చేస్తుంటే ప్రజలందరూ కూడా దాన్ని అభినందిస్తూ ఒక సూచన చేద్దాం అనుకుంటున్నాను నేను. మానవతరాయ్ గారు, దీంతో పాటు ఒక సూచన చేద్దాం అనుకుంటున్నాను. ఒక సూచన చేద్దాం అనుకుంటున్నాను. ఆ సూచన ఏంటంటే ఎవరైతే ఇలా అక్రమ కట్టడాలు కట్టి ఆ బిల్డింగ్లను అమ్మే ప్రయత్నం చేశారో, దానికి ఎవరైతే అడ్వాన్స్లు ఇచ్చిన పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నష్టం జరిగితే వాళ్ళకు ఆ పరిహారం ఇచ్చే బాధ్యత కూడా హైడ్రాన్ తీసుకోమని చెప్పండి. ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేస్తే, ఎందుకంటే మనం కేవలము అక్కడ కట్టడాలున్న విల్లాల గురించే మాట్లాడుతున్నాం, కానీ చిన్న చిన్న అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా కూల్చివేస్తున్నారు. ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చినాయి. ఆ బిల్డర్లు ఎవరైతే వాళ్ళకి తెలవకుండా ఈ సక్రమ నిర్మాణం అని చెప్పి వాళ్ళని ఆకర్షించుకొని అందులో మరి కొనే విధంగా, ఫ్లాట్స్ కొనే విధంగా, వెంచర్లు వేసి అందులో ఫ్లాట్స్ కొనే విధంగా వాళ్ళని ఎవరైతే మోసపూరితంగా వ్యవహరించారో, ఎవరైతే ఆ బాధితున్నారో వాళ్ళంతా ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం తప్పకుండా వాళ్ళపైన చీటింగ్ కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీనికి ఇది ప్రారంభం కావాలా? ఇప్పుడు కూడా బిల్డింగ్లు కూడా ఎట్లా కూలగొడుతున్నారు? ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ మీద రంగనాథ్ గారు పోలే బుల్డోజర్ తీసుకొని, వాళ్ళకై వాళ్ళు భయపడి కోర్టుకు పోయారు. వాళ్ళ మీదకి ఎక్కడ వస్తుందని చెప్పి ఈ రాద్ధాంతం అంతా చేస్తున్నారు. ఇక్కడ ఇవాళ చిత్రపూరి కాలనీలో కూల్చివేతల వెనక కూడా ఫిర్యాదులు ఉన్నాయి. ఆ ఫిర్యాదులు, వచ్చిన ఫిర్యాదులు ఉత్త ఫిర్యాదులా, ఇందులో వాస్తవాలు ఉన్నాయా లేవా అనేటువంటి న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందా లేదా అని చెప్పేసి అనేక రకాలుగా ఆలోచన చేసుకున్న తర్వాతనే అక్కడికి వెళ్లి కూల్చడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూల్చిన అంశాల్లో కూడా ఫిర్యాదులే ఉన్నాయి. రేపొద్దు నిజంగానే కేటీఆర్ గారు ఫామ్ హౌస్ లేకపోతే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ అంటే ఆ జోన్ లోకి రాదు, ఇది అంత దూరం పోదు. లేదంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడైనా ఇంకెవరైనా బీఆర్ఎస్ నాయకుడు మీద కంప్లైంట్ వస్తే విచారణ జరుపుతుంది హైడ్రా. ఉత్తగా గుడ్డెత్తి చేలో పడినట్టు రాజకీయ కక్షలతో పోయే సంస్థ కాదు హైడ్రా. కొత్త రిక్వెస్ట్ వస్తుందట కదా, హైడ్రా పరిధిని ఇంకో 50 కిలోమీటర్లు పెంచాలి, ఓఆర్ఆర్ మధ్యలో, అంటే ఓఆర్ఆర్కి లోపల ఉన్న వాటిని మాత్రమే ఉంది, ఆ పరిధి పెంచాలి, దాన్ని 50 కిలోమీటర్లు పెంచాలని చెప్పి ఏదో ఒక విజ్ఞప్తి వస్తున్నాయి అన్నది ఒక వార్త ఎక్కడో చూశాను నేను. విజ్ఞప్తి వచ్చినప్పుడు నిజమే మంచి పని జరగాలన్నప్పుడు ప్రభుత్వం కూడా మంచిగానే ఆలోచిస్తుంది, పరిధి కూడా విస్తరించింది. తప్పేముంది? హైదరాబాద్ నగరం అనేది 3 నగరాలు చెప్తున్నాం, రేపు ముచ్చెర్ల కూడా ఒక నగరం కాబోతుంది, 4 నగరాలు కాబోతుంది. కాబట్టి భవిష్యత్తులో ఈ 4 నగరాల్లో
మంచి జరగాలంటే ప్రయాణ సాధనాలు Okay. ఇప్పుడు మేము ట్రాఫిక్ లో ఇరుక్కొని వచ్చినాం. యాక్చువల్ ఇంట్లో కూర్చొని మాట్లాడాల్సింది సిస్టమ్ ముందు, కానీ మీ స్టూడియోకి రావాల్సింది, రాలేకపోయినా ఎందుకు ఒక పక్క వర్షం ఉంది, నీళ్లు రోడ్ల మీదకి వచ్చేసి ట్రాఫిక్ జామ్ అయింది. ఈ భవిష్యత్ తరాలు ఈ బాధలు పడకూడదనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రోజు ఆయన అడుగులు వేస్తున్నారు. రైట్. అందరూ మద్దతు ఉన్నది, ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ నాయకులే కావాలి, ఎందుకంటే వాళ్ళ ఆస్తులు ఉన్నాయి అక్కడ. వాళ్ళే బిల్డర్లు ఉన్నారు ఇక్కడ. 10 ఏళ్ల పరిపాలనలో వాళ్ళే బిల్డర్లు, వాళ్ళే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వెంచర్లు. కాబట్టి అనేక అక్రమ నిర్మాణాలు వాళ్ళే అనుమతులు ఇచ్చారు కాబట్టి ప్రభుత్వంలో ఉండి వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ బాధ ప్రజల బాధ కాదు అనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి ఎన్ని అవాంతరాలు వచ్చినా కోర్టు తీర్పులు ఉన్నాయి. హైడ్రా అనేది ఎవరున్నా సరే తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుంది. Yes. దీంట్లో శేష్ ఎటువంటి గారు. సంకోచం లేదు. ఎస్ శేష్ గారు, ఇక్కడ వచ్చే ప్రశ్న ఏంటంటే ఇదే నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తానండి. ఎస్ నీతి ఆయోగ్ దేశంలో ఒక 20 నగరాలను గ్రోత్ హబ్స్ గా ఎంపిక చేయాలనుకున్నారు. దాంట్లో మొట్టమొదటి భాగంగా ఒక 4 నగరాలను గ్రోత్ హబ్స్ గా ఎంపిక చేశారు. ఒకటి ముంబై చేశారు, రెండోది వారణాసి చేశారు, మూడోది విశాఖపట్నం చేశారు. కానీ ఎక్కడ హైదరాబాద్? అంటే హైదరాబాద్ లాంటి ఒక క్యాపిటల్ సిటీ, హైదరాబాద్ లాంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నగరము నీతి ఆయోగ్ నగరాల గ్రోత్ హబ్ జాబితాలో లేకుండా పోయింది. అంటే ఇవాళ హైదరాబాద్ ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటది? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటే తెలంగాణ రాష్ట్రానికి ఎంత నష్టం అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. కాబట్టి ఇవాళ హైదరాబాద్ లో చేపడుతున్నటువంటి చర్యలన్నీ కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వాటిని ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ నగరానికే కాదండి, తెలంగాణలో 2 కదా గ్రేటర్ నగరాలు ఉంది. ఇవాళ వరంగల్లో కూడా అదే సమస్య ఉంది. వరంగల్లో 200 కాలనీలు డేటా మునిగిపోతున్నాయి. ఆ సమస్య నుండి బయటపడటానికి 10 మేజర్ నాలాలని 120 అడుగుల మేరకు విస్తరణ చేయాలి అంటే ఇవాళ నాలాల చుట్టూ ఇవాళ ప్రైవేట్ ఆస్తులు ఉన్నాయి. ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు ఇచ్చి ఇల్లు కట్టినటువంటి సందర్భం ఉంది. అదే ఇప్పుడు నా ప్రశ్న కూడా అదే. ఎందుకంటే జిహెచ్ఎంసీ అన్నది ఖచ్చితంగా అక్రమ కట్టడాలను నిలువరించడానికి ఒక పెద్ద వ్యవస్థను పెట్టుకొని ఉంది. హెచ్ఎండిఏనేమో ఏ కన్స్ట్రక్షన్ జరగాలన్నా సరే దాన్ని అన్ని రకాల అనుమతుల్ని చూసుకొని అన్ని రకాల పరిధుల్ని చూసుకున్న తర్వాతనే వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వాలి. ఇలాంటివన్నీ పర్మిషన్స్ వచ్చేసి ఇప్పుడు కట్టడాలు పూర్తయ్యే క్రమంలో ప్రభుత్వం మారింది. ఇప్పుడు హైడ్రా వచ్చి కూల్చేస్తుంది, బాగానే ఉంది. కానీ అదే సందర్భంలో గతంలో ఇదే ఉద్దేశంతో ఏర్పడిన 2 వ్యవస్థలు కాకుండా 3వ వ్యవస్థ వచ్చి ఈ వ్యవస్థనైనా పనిచేయనిస్తారా, లేకపోతే అదే తరహాలో కొద్ది రోజుల తర్వాత? ఎందుకంటే చాలామంది అనుమానం ఏముంది అంటే ఇనిషియల్గా ఏవైతే కొన్ని స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేసిన వాటిని కూల్చివేస్తారో ఆ తర్వాత మళ్ళీ ఏదో ఒక స్టేనో లేదా ఇంకో రకమైన సమస్యను వచ్చి మళ్ళీ వీటిని అటకెక్కిస్తారో అనే అనుమానం కూడా చాలామందిలో ఉంది. సో హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ లేని పని హైడ్రా చేసి వాళ్ళ అది సక్సెస్ చేయగలుగుతుంది అన్నది ఒక పెద్ద అనుమానంగా అందరిలోనూ కనిపిస్తుంది. లేదండి, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనలు వేరు, దాని పనితీరు వేరు, హెచ్ఎండిఏ పనితీరు వేరు, ఇవాళ హైడ్రా పనితీరు వేరు, హైడ్రా ఆబ్జెక్టివ్స్ వేరు. హైడ్రాకి సంబంధించినటువంటిది ఏంటి అని అంటే దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఇవి అందుకే కదా కోర్టు అడిగింది హైడ్రా విధి విధానాలు ఏంటి అని అడిగింది. హైడ్రాలో మనం చూడాల్సినటువంటి అంశాలు ఇందాక నేను చెప్పినట్లు 3 ఉన్నాయి. ఒకటి ఆక్రమణల తొలగింపు, రెండవది నిబంధనల ఉల్లంఘన పైన చర్యలు చేపట్టడం, మూడోది ప్రజలకు మేలైనటువంటి సౌకర్యాలు అందించడం. మీరు అది వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా హైడ్రా పరిధిలోకి వస్తాయి. హైడ్రా అంటే కేవలం కూల్చివేతలకు సంబంధించినటువంటి అంశంగానే మనం చూడొద్దు. అది ఫెసిలిటీస్ ను ప్రొవైడ్ చేసేటటువంటి ఒక స్వతంత్ర ఏజెన్సీగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. దిస్ ఈజ్ వన్ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ అండి. ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ ని ప్రభుత్వం పట్టుకొచ్చింది. ఆ ప్రోగ్రామ్ ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో హైడ్రా కూల్చివేతల వల్ల నష్టం జరుగుతుంది అని అనుకున్నటువంటి వాళ్ళు సహజంగా విమర్శలు చేస్తారు, కోర్టుకు వెళ్తారు. బట్ కోర్టు సాధ్యాసాధ్యాలు ఏంటి, దీంట్లో వాస్తవాలు ఏంటి అనేటటువంటి విషయాలను కూడా పరిశీలన చేస్తుంది. మీరు ఇక్కడ ఒక అంశాన్ని గమనించాల్సింది ఏంటంటే ఇవాళ తెలంగాణ హైకోర్టు హైడ్రాను అభినందించింది, హైడ్రా చర్యలను అభినందించింది. ఎక్కడ కూడా ఇన్స్టాలేషన్ చేయలేదు, గో హెడ్ అని చెప్పింది. కాబట్టి వాళ్ళ హైదరాబాద్ పరిస్థితి అందరికీ తెలుసు కదండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. కాకపోతే మీరు అన్న దాంట్లో ఒక పాయింట్ ఉంది. ఒకటి ఏంటి అని అంటే హైడ్రా నిష్పక్షపాతంగా పనిచేయాలి, ఆక్రమణదారులు ఎవరున్నా వాటిని తొలగించాలి. దిస్ ఇస్ పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఈ ఆక్రమణల తొలగింపులో
నష్టపోతున్నటువంటి పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఉంటే వాళ్ళకి కాంపన్సేషన్ ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలా. Yes. అది బిల్డర్ నుండా లేకపోతే ఇంకా దాని నుండి ఎవరైతే దానికి బాధ్యులో వాళ్ళ నుంచి కాంపన్సేషన్ ఇప్పించేటటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. తీసుకుంటేనే అప్పుడు సక్సెస్ఫుల్ గా ఇట్లాంటి ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ ని ప్రభుత్వం కంప్లీట్ చేయగలుగుతుంది. లేకపోతే అన్ని కోర్టు కేసులు ఉన్నటువంటి సందర్భంలో కోర్టుకు వెళ్ళి ఆపుతున్నటువంటి సందర్భంలో హైడ్రా ముందుకు వెళ్ళదు కదా. Yes. కాబట్టి హైడ్రా అనేది ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ గా ఉండాలి అంటే మీరు చెప్తున్నట్లు ఎవరైతే నష్టపోతున్నారో ఆ నష్టపోతున్నటువంటి వాళ్ళకి పరిహారం ఇప్పించేటటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ప్రభుత్వం ఇవ్వకపోయినా తర్వాత నిష్పక్షపాతంగా ఈ చర్యలను చేపట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అట్లా తీసుకుంటే హైడ్రాకి మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, హైదరాబాద్ ఇమేజ్ కూడా పెరుగుతుంది, హైదరాబాద్ సమస్యలు కూడా తొలగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యవస్థ కొనసాగాలి. ఇది హైదరాబాద్ కు మాత్రమే పరిమితం కాకుండా మిగతా నగరాలకు కూడా దీన్ని విస్తరించాలి. మరి ముఖ్యంగా వరంగల్ లాంటి నగరానికి కూడా హైడ్రా లాంటి ఒక సిస్టాన్ని తీసుకొచ్చి వరంగల్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు కూడా ప్రభుత్వం పరిష్కారం చూపించాల్సినటువంటి బాధ్యత ఉందనేదే నా అభిప్రాయం. అందుకే నేను ఒక డిమాండ్ చేశాను, ముఖ్యమంత్రి గారికి లేఖ కూడా రాశాను. మీరు హైదరాబాద్ లో హైడ్రా లాంటి సిస్టమ్ తీసుకొచ్చారు, వరంగల్ కూడా అట్లాంటి సిస్టమ్ తీసుకురండి, వరంగల్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు కూడా ఒక పరిష్కారం చూపించండి. మీరు ఎప్పుడైతే హైదరాబాద్ పైన ప్రెజర్ ఉంటుందో హైదరాబాద్ డెవలప్ అవుతుంది. హైదరాబాద్ తో పాటు ఈ 2 టైర్ సిటీస్ వరంగల్ లాంటి సిటీస్ ను కూడా డెవలప్ చేస్తే హైదరాబాద్ పైన ప్రెజర్ తగ్గుతుంది. కానీ నాకు తెలిసినంతవరకు అయితే వరంగల్ కూడా కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే చాలా ఇప్పుడు కరీంనగర్ లాంటి ప్రాంతాలు లేకపోతే ఇప్పుడు సంగారెడ్డి లాంటి ప్రాంతాలు ఇప్పుడు బాగా డెవలప్ అవుతున్నాయి. అంటే హైదరాబాద్ నుంచి మీరు అన్నట్టుగా ఈ ప్రజలంతా సైడ్కి మొత్తం వెళ్తున్నప్పుడు కొత్త కొత్త నగరాలు పుట్టుకొస్తున్నాయి, లేకపోతే నగరాలని ఎక్స్టెన్షన్లు ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా ఒకటే ఫార్ములా ఉండాలన్నది అయితే అది అడగడంలో తప్పేం లేదనిపిస్తుంది. ఒక మాట, మనకి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కు ఉన్న తేడా అదేనండి. ఆంధ్రప్రదేశ్ లో ఒక 10 నుండి 15 పట్టణాలు డెవలప్ అయినాయి, నగరాలు డెవలప్ అయినాయి. కానీ తెలంగాణలో ఎక్కడైనాయండి? తెలంగాణ వచ్చింది మీకు రెండే నగరాలు కనపడుతున్నాయి. ఒకటి హైదరాబాద్ కనపడుతుంది, రెండోది వరంగల్ కనపడుతుంది. ఇటీవల కాలంలో డెవలప్ అయినటువంటి ఒక కరీంనగర్, ఒక నిజామాబాద్, ఒక ఖమ్మం కనపడుతుంది. మిగతాదంతా ఎక్కడ కనపడుతుందండి మనకి? అందుకని సైమల్టేనియస్ గా మీరు నగరీకరణ గనక విస్తరణ చేసుకుంటూ పోతే హైదరాబాద్ పైన ప్రెజర్ తగ్గుతుంది. అప్పుడు మనకు హైదరాబాద్ ని ఇంకా పెద్ద ఎత్తున డెవలప్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి హైడ్రా లాంటి ఒక సిస్టమ్ కొనసాగాలి, అది నిష్పక్షపాతంగా పనిచేయాలి. దాని ద్వారా ఏదైనా పేదలకి మధ్యతరగతి వాళ్ళకి నష్టం జరిగితే ప్రభుత్వం ఆ కాంపన్సేషన్ ని ఇప్పించేటటువంటి బాధ్యత తీసుకుంటే సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ గానే నిలబడుతుంది. సహజంగా విమర్శించండి, ఏదైనా కొత్త ప్రాక్టీస్ వస్తే ఆ ప్రాక్టీస్ పైన రాజకీయ విమర్శలు వస్తాయి, దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. హైదరాబాద్ కు మంచి జరుగుతుంది అని అనుకున్నప్పుడు ప్రభుత్వం ముందుకెళ్లాల్సినటువంటి అవసరమే ఉంది. ఫైనల్ కన్క్లూజన్. ఇప్పుడు నాయకులు అనేవాడు ఆదర్శంగా ఉండాలండి. ఇప్పుడు నాయకుల్లో ఆదర్శం లోపిస్తే ప్రజలు కూడా యథా రాజా తదా ప్రజలు ఎక్కుంటారు. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నానంటే జన్వాడ ఫామ్ హౌస్ కట్టించి 1,00,000 చదరపు గజాల్లో కట్టారు. అక్కడ ఒక దగ్గరలో సమీపంలో చెరువుల్లోంచి ఫిరంగి కాలువ అని చెప్పి గండిపేటలో కలుస్తుంది. అసలు ఆ కాలువను మొత్తం కూడా మూసేసి జన్వాడ ఫామ్ హౌస్ నిర్మిస్తే దాని మీద చర్యలు కూడా తీసుకోలేదు. కాకపోతే ముందుకే భయాందోళనకు వెళ్ళి ఈ విధంగా నాయకులే దీన్ని అడ్డుకునే ప్రయత్నం అనేది చేయొద్దండి. ప్రతిపక్షాలు అనేవి నిర్మాణాత్మకంగా ప్రభుత్వానికి సూచనలు చేయాలి. ఇది కాంగ్రెస్ ఉన్నదా, బీజేపీ ఉన్నదా, ఇంకెవరున్నా సరే పారదర్శకంగా హైడ్రా అనేది పనిచేయాలి. ఫైనల్ పాయింట్ చెప్పండి. అందరూ కోరుకుంటోంది మీరు అన్నట్టుగా హైదరాబాద్ ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు, చాలా మంచి ప్రయత్నం అది. దాన్ని కోర్టు కూడా ఇవాళ సమర్థించింది. చెప్పిన ఒకటి ఏంటంటే మీరు యాజ్ పర్ రూల్స్ వెళ్ళండి, అగేన్స్ట్ రూల్స్ వెళ్ళకండి. మీరు ఏదైతే ఉందో వాళ్ళకి నోటీసులు ఇచ్చి చేయండి అన్నారు, చాలా మంచిది అది. అదే సందర్భంలో హైదరాబాద్తో పాటు వరంగల్ లాంటి నగరాలు, లేకపోతే డెవలప్ అవ్వాలనుకుంటున్న కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం లాంటి నగరాల్లో కూడా ఇలాంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అన్నది అయితే ఒక రిక్వెస్ట్గా కనిపిస్తుంది. సో దాని గురించి మీరు ప్రభుత్వానికి ఏమైనా సలహా ఇస్తారా, లేకపోతే ఈ విషయాన్ని వాళ్ళకి చెప్తారా? తప్పకుండా. ఇక్కడ జరిగిన కూల్చివేతల్లో కూడా అన్ని కూడా సక్రమంగా జరిగినాయి. ఎక్కడ కూడా ఒక్క రాత్రి ఆలోచన రాంగులను వెళ్లి కూలగొట్టలే. దాన్ని సక్రమంగా చట్ట ప్రకారమే వాళ్లకు ఇవ్వాల్సినటువంటి నోటీసులు ఇచ్చి దాని మీద అంతా కూడా విచారణ జరిపిన తర్వాతనే వెళ్లి కూలగొట్టడం జరిగింది. ఈ విధంగా మా దగ్గరికి ఆడొచ్చి ఇప్పుడు ఊరికి మంగళమే పడినట్టు మా మీద ఆడపడుతుందని చెప్పి భయాందోళనతో కొద్దిమంది నాయకులు ఉన్నారు. నిజంగా మీరు కట్టిన అక్రమాలు అయితే ఎప్పటికీ అక్రమాలే, తప్పకుండా
హైడ్రా అనేది కూలుస్తుంది. Yes. మీరు సక్రమంగా కడితే, నిర్మాణాలు కడితే మీ జోలికి హైడ్రా రాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మనోతారాయ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శేష్ గారు. అలాగే లైవ్లోకి వచ్చి తన ఇన్ఫర్మేషన్ చెప్పిన శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ. మొత్తాన్ని మాత్రం హైడ్రా ఏదైతే ఇప్పుడు చర్యలు తీసుకుంటుందో ఆ చర్యలు నిరంతరంగా కొనసాగాలని అందరూ కోరుకుందాం. అదే సందర్భంలో హైదరాబాద్ నగరానికి సంబంధించి మనం ఓవైపు గ్లోబల్ సిటీ అని మాట్లాడుతున్నాము, కానీ అదే సందర్భంలో చిన్నపాటి వర్షాలు పడితే ఇది మహానగరం కాదు, ఇది ఒక మహాసాగరంలాగా మారిపోతుంది అంటూ విమర్శిస్తున్నాయి. ఈ విమర్శలు పోవాలంటే మాత్రం ఖచ్చితంగా కఠినమైన చర్యలు అయితే అవసరం అన్నదైతే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ సందర్భంలో హైడ్రా తీసుకుంటున్న చర్యల్ని మనం సమర్థిద్దాం. బట్ అదే సందర్భంలో పేద మధ్యతరగతి కుటుంబంకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే సొంత ఇంటి కలతోనో ఆశతోనో తక్కువ రేటుకు వస్తుందనో ఇలాంటి ఎఫ్టీఎల్లో నిర్మించిన బిల్డింగుల్లో ఒకవేళ కొన్నా లేకపోతే దానివల్ల ఏదైనా నష్టపోయినా సరే దాన్ని కంపల్సరీ ప్రభుత్వం ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించాలనే ఉద్దేశంతో ముందుకెళ్తుంది. కాబట్టి ఎవరైతే ఇలా తెలియకుండా ఈ రొచ్చులో పడ్డారో వాళ్ళకి కంపల్సరీ కంపెన్సేషన్ ఇప్పించాలి. ఆ బాధ్యతను గవర్నమెంట్ తీసుకోవాలని కోరుకుంటాం. అదే సందర్భంలో హైదరాబాదే కాదు, కొత్తగా నిర్మితమవుతున్న నగరాలు, నిర్మాణం చేయాలనుకున్న నగరాలని కూడా ఒక ప్లాన్డ్ సిటీస్గా ఒకవేళ డెవలప్ చేయాలంటే మాత్రం ఈ నిర్ణయాలు, ఈ నిబంధనలు కఠినంగా ఉండాల్సిందే అన్నదైతే ఖచ్చితంగా మనం కూడా అనుకుంటున్నాము. ఇది జరగాలని కూడా మనం ఆశిద్దాం.